రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు బీజేపీ నేతలు. కొత్త చట్టాలు పగడ్బందీగా అమలు కావాలంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ తప్పనిసరని చెప్పారు. అటు ప్రజలను డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ లేఖ పేరుతో డ్రామా ఆడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు కమలం నేతలు. హైదరాబాద్ లో ఉంటున్న కొంతమంది యువకుల్లో స్కిల్స్ లేకపోవడం వల్లే వారికి ఉద్యోగాలు దక్కడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉద్యోగాలు దక్కించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి యువకులు, మహిళలకు స్కిల్స్ సెంటర్ల ద్వారా శిక్షణ నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని రత్నానగర్, సజ్జానగర్ బస్తీలో పర్యటించారు కిషన్ రెడ్డి. భారత న్యాయ వ్యవస్థలో నవయుగంలో అడుగుపెట్టామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొత్త చట్టాలు పకడ్బందీగా అమలు కావాలంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ తప్పనిసరి అన్నారు. ఇందుకోసం దేశంలో 2254 కోట్లతో జాతీయ న్యాయ, వైద్య మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. చండీగఢ్ లో ఆల్ ఇండియా సిఎఫ్ఎస్ఎల్, ఎస్ఎఫ్ఎల్ డైరెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు బండి సంజయ్. దేశంలో ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫోరెన్సిక్ కేంద్రాల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఆటోమేటెడ్ సిస్టమ్ సేవలు అమలు చేస్తామని తెలిపారు బండి సంజయ్. కవిత రాసిన సీక్రెట్ లేఖ బయటికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఎంపీ డీకే అరుణ. మొన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ కాగానే నిన్న కవిత ఫారెన్ నుంచి వచ్చారన్నారు. ఆ లేఖను కల్వకుంట్ల కుటుంబంలోనే ఎవరో ఒకరు లీక్ చేసి ఉంటారన్నారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. దయ్యాలు ఎవరనేది వాళ్లే చెప్పాలన్నారు డీకే అరుణ. సీక్రెట్ గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది, నైట్ దిగింది అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయాలి, వాళ్ళ కాళ్ళ సన్నిహితులను లీక్ చేసి ఉండాలి. ఆమె లిఫ్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్న లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి, వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి, అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి. అక్కడ ఆమెనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటుందో మనకెట తెలుస్తుంది, దయ్యాలు ఎవరో. తిరుపతిని అపవిత్రం చేసేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వినియోగించారన్నారు. తిరుమలకు వాహనాల్లో వచ్చే డ్రైవర్ల ఐడీ కార్డులను టీటీడీ అధికారులు తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర మతస్థులు వస్తే వెనక్కి పంపించాలన్నారు రాజాసింగ్. తిరుపతి తిరుమల దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన స్థానం, కానీ అట్లాంటి పవిత్రమైన స్థానంకి అపవిత్రమైన చేయనికి చాలా కుట్రలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డులో వేరే వేరే జంతువులు మాంసంతోని తయారు చేసిన ఆయిల్ కలిపినారని అంత పెద్ద అపచారం కూడా జరిగింది. అది కాకుండా తిరుమల దేవస్థానం ప్రాంగణంలో కన్వర్షన్ జరుగుతుంది. ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండ పైన నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అయింది. కవిత లేఖ కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు బీజేపీ నేతలు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మడం లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేతలు.